కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే తమ ఎమ్మెల్యేను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఎమ్మెల్సీలు మంగమ్మ, మధుసూదన్ కు లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కర్నూలు జిల్లా సంగాల నెమకల్లో ఉద్రిక్తత నెలకొంది. 2 గ్రామాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య దాడులు, ఘర్షణ జరిగింది. సంగాలలో వైసీపీ నేతలు గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే టీడీపీ దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు ఫోన్లో గిరిని అసభ్యకరంగా దూషించారని వైసీపీ నేతలు ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేయాలని పీఎస్ ముందు ఎమ్మెల్యే విరూపాక్షి బైఠాయించారు. ఇంతలోనే నెమకల్లో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లతో వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షి కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిప్పగిరి పీఎస్కు తరలించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే తమ ఎమ్మెల్యేను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులతో గొడవకు దిగారు. ఎమ్మెల్సీలు మంగమ్మ, మధుసూదన్ కు లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ ప్రియా. ప్రస్తుతం కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే విరూపాక్షి పైన అక్రమ కేసు బనాయించారని, వెంటనే విడుదల చేయాలని వైసీపీ నేతలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన దిగారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మధుసూదన్, మంగమ్మ, మాజీ మేయర్ బివై రామయ్య, ఇతర నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కొనసాగుతోంది. నిన్న రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షి పైన ఎస్సీ/ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సంఘాలలో వైసీపీ కార్యకర్తల పైన టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ తర్వాత నేమకల్లులో టీడీపీ కార్యకర్తల పైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు, వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షి సంఘాలకు వెళ్లారు. తమ పార్టీకి చెందిన బాధితులను పరామర్శించి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదని ఆయన భీష్మించి కూర్చున్నారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి పంపారు. చిప్పగిరిలో ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి తలుపు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు, చిప్పగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చిప్పగిరి పోలీస్ స్టేషన్ ను చేరుకున్నారు. ఒక దశలో స్టేషన్ ను ముట్టడించేంత పని చేశారు. వెంటనే విరూపాక్షిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత బుట్టా రేణుక, బివై రామయ్య, ఎమ్మెల్సీ మధుసూదన్ వీళ్ళంతా అక్కడికి చేరుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల పైన పోలీస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఇప్పటికీ అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం విరూపాక్షి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయన పైన హత్యాయత్నం కేసు, అట్లాగే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణుల పైన దాడులు చేశారని, దళిత మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ పైన కూడా కేసు నమోదైంది. వారిద్దరు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. టీడీపీ శ్రేణులను ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి పరామర్శించారు. ఆమె కూడా వైసీపీ నేతల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత మహిళలు అనేవి కూడా లేకుండా అసభ్యంగా ప్రవర్తించారు. దౌర్జన్యం చేసి టీడీపీకి చెందిన వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లతో విసిరి భయానక వాతావరణం సృష్టించారనేది టీడీపీ వర్గీయుల వాదనగా ఉంది. మొత్తం మీద తిప్పగిరిలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘాలలోనూ నేమకల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు బలగాలు
మోహరించాయి. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాగుంది